ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాదపద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ 72 గంటలు మాత్రమే ఉంది తల్లి. ఈ సమయాన్ని, ఈ 72 గంటలని వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఇలాంటి ఘడియలు మళ్ళీ మళ్ళీ రావు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా ఈ సాయి కూడా పలకడు. ఎందుకు అంటే ఈ 72 గంటల్లో నీ జీవితంలో ఎన్నో చిత్ర విచిత్రాలు, ఎన్నో మలుపులు, ఎన్నో సుడులు తిరగబోతోంది నీ జీవితం. ఒక్కొక్కటి విన్నా చూసినా నువ్వు అయితే వణికిపోతావు. ఒళ్ళు జలధరిస్తుంది, కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో మంచి ఉంది, ఎంతో చెడు ఉంది. నీ మిత్రువులు ఎవరు, నీ శత్రువులు ఎవరు, నీకు మంచి చేస్తున్న వాళ్ళు ఎవరు, నీకు హాని చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరి గుణము, లక్షణము, వారి వ్యక్తిత్వము, మనస్తత్వం ప్రతి ఒక్కటి కూడా తేటతెల్లం కాబోతోంది. అందుకే మరీ చెప్తున్నాను, ఈ 72 గంటలని అస్సలు వదులుకోకు. వదులుకుంటే మళ్ళీ ఇలాంటి రోజులు రావు. అంతేకాకుండా ఈ 72 గంటల్లోనే ఒక మహాద్భుతం కూడా జరగబోతోంది. అదేంటంటే ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు, అద్భుతం నీకు పట్టబోతోంది. అంతేకాదు, నీ కోసం ఒక 4 శుభవార్తలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఆ శుభవార్తలు ఏంటి? ఈ 5 విషయాలను నువ్వు తప్పకుండా గుర్తించుకొని తీరాలి. మరి ఇన్ని శుభవార్తలు ఏంటి? ఈ 5 విషయాలు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటి? అదృష్టం ఏంటి? నిన్ను మోసం చేస్తున్న వారు ఎవరు? నిన్ను నాశనం చేయాలని చూస్తున్నవారు, నీ మిత్రువులు ఎవరు, శత్రువులు ఎవరు? అసలు నీకు 72 గంటల్లో ఏం జరగబోతోంది? నీ జీవితం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ 72 గంటలు ఒక ఎత్తు బిడ్డ. వదులుకోకు, నిర్లక్ష్యంతో ఉండకు, నెట్టేసెయ్యకు, పెడచెవున పెట్టకు. జాగ్రత్తగా ఎరుకుతో ఉండి నువ్వు ఈ సందేశాన్ని, నీ తండ్రి సందేశాన్ని, నీ సాయి సందేశాన్ని తప్పక విని తీరాల్సిందే, పాటించి తీరాల్సిందే. నేను మరీ చెప్తున్నాను, ఇది నీ సాయి నిన్ను ఆదేశిస్తున్నాడు, నీకు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. నువ్వు తప్పక పాటించి తీరాలి బిడ్డ. ఎందుకంటే ఇది నీ జీవితం కోసమే. నువ్వు తప్పకూడదు, నువ్వు వదులుకోకూడదు అనేసే నీకు ఇంతలా చెప్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు ఇంతలా అంటున్నారు? నిజంగా ఈ 72 గంటల్లో ఏదో ఒక అద్భుతం జరగబోతోంది. ఎన్నో మిరాకిల్స్ జరగబోతున్నాయి. మన జీవితం ఒక సుడి తిరగబోతోంది. అసలు మనం ఊహించని జీవితం ఈ 72 గంటల్లో కూడా మనం ముందుకు రాబోతోంది. మనం అనుభవించబోతున్నామని మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇలాంటి 72 గంటలు మనము ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా, అజాగ్రత్తతో ఉన్నా, మన బిజీ లైఫ్ వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల మనసు, మైండ్ ప్రశాంతంగా ఉండవు. ఇలా ఏవైనా మన జీవితంలో జరగబోతాయి అనే సూచనలు, సందేశాలు మనకు చూచాయిగా తెలిసినా కూడా మన మైండ్ తీసుకోదు. ఎందుకంటే మన మైండ్లో ఎంత చెత్త ఉండాలో అంత చెత్త నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి విషయాలని గ్రహించలేదు. మనం వదిలేసుకుంటాం, ఆ సమయాలని, సందర్భాలని వదిలేసుకుంటాం. ఆ తర్వాత తీరిగ్గా బాధపడతాం. అరే, నాకు ఆ రోజు అలా అనిపించింది కదా, నిజంగా ఆ రోజు నిర్లక్ష్యంతో లేకపోతే ఈరోజు నా జీవితం ఎలా ఉండేది కాదు కదా, మారిపోయేది కదా అంటూ పశ్చాత్తాపడతాం తీరిగ్గా కూర్చొని. అలాంటి రోజు తన బిడ్డలకి, తన భక్తులకి రాకూడదని బాబా గారు పరుగున వచ్చి హెచ్చరిస్తారు, జాగ్రత్త చెప్తారు, మేల్కొల్పుతారు. అలాంటి సమయంలో మనం విన్నాము, బాబా గారి సందేశం అందుకున్నాము అంటే గనుక అలా అందుకుని బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగు నీడి కిందకి చేరుకున్నామంటే అంతటితో ఆఖరు మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అగచాట్లు అన్నీ ఆయన చూసుకుంటారు. సమస్తం ఆయన చూసుకుంటారు. ఏదైనా మన దగ్గరికి రావాలన్నా, మనల్ని తాకాలన్నా ముందు బాబా గారిని తాకి రావాలి. ఎందుకంటే బాబా గారు మన ముందు కొండంత అండలా ఉంటారు, ఒక శక్తిలా నిలబడతారు. శ్రీరామ రక్షలా మనకు రక్షణ ఇస్తూ ఉంటారు. తన రక్షణ వలయంలో మనల్ని ఉంచి ఉంటారు, కాపాడుతుంటారు. అలాంటప్పుడు ఎలాంటి చెడు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, చెడు ఆలోచనలు కానీ, దుష్టశక్తులు కానీ, కష్టాల కన్నీళ్ళు ఏవైనా బాబా గారిని దాటి, బాబా గారిని తాకి మన దగ్గరికి రాగలవా, చేరగలవా? బాబా గారు చీల్చి చెండాడేస్తారు.
కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి సందేశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వినండి. ఎంతమంది సాయి భక్తులు ఉండగా మీ కంట పడింది, మీ చెవున పడిందంటే ఇది మీకోసమే అని మీరు భావించక తప్పదు. బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు బాబా గారు ఏం చెప్పబోతున్నారు, 4 శుభవార్తలేంటి, 5 విషయాలేంటి, మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఏం జరగబోతున్నాయి 72 గంటల ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఇక మనకు తెలిసినటువంటి గురూజీ, మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలా ఉండిపోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఒక్కసారి ఈయనకి కాల్ చేసి మీరు జ్యోతిష్యం చెప్పించుకున్నారు, ఈయన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారంటే వేరే చోట జ్యోతిష్యానికి వెళ్ళాల్సిన పని మీకు అస్సలు పడదు. జీవితంలో ఎలాంటి మొండి సమస్యలైనా పరిష్కరించటంలో దిట్ట ఈయన. చిటికేసినంతలో పరిష్కరించేస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఫోను ద్వారా, పూజల ద్వారా. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని లేదు. 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డ, నీ జీవితంలో ఈ 2 రోజులు, ఈ 72 గంటలు అత్యంత ముఖ్యమైనవి, ప్రధానమైనవి. ఇన్నేళ్ల నీ జీవితం ఒక ఎత్తు అయితే ఈ 72 గంటలు, ఈ 2 రోజులు ఒక ఎత్తు. కాబట్టి జాగ్రత్త, అస్సలు వదులుకోకు, ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకు. నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా విని తీరు. ఎందుకంటే 72 గంటల్లో నువ్వు ఊహించని ధనం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. 4 శుభవార్తలు కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆ సమయంలో నువ్వు ఇలాంటి పొరపాట్లు, తప్పులు చేశావు అంటే వచ్చిన అదృష్టం, గుమ్మం దాకా వచ్చిన అదృష్టం అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఆ తర్వాత ఎంత పిలిచినా తలచినా నీ గుమ్మంలోకి తొంగి చూడను కూడా చూడదు. అందుకే నిర్లక్ష్యం వద్దు, అజాగ్రత్త వద్దు, ఎరుకతో ఉండు, ఏమరపాటుతో అస్సలు ఉండకు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే నీకే అర్థమవుతుంది, నా సందేశం మొత్తం కూడా విన్నావు అంటే. ఇక ఈ 4 ముఖ్యమైన విషయాలు కూడా నిజం కాబోతున్నాయి తల్లి. దాని గురించి నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే నీ జీవితంలో జరగబోయే ఈ మార్పు ఒక అద్భుతాన్ని చూపిస్తుంది. ఒక అద్భుతాన్ని నీ కళ్ళైతే చూస్తాయి. అసలు నీ కళ్ళతో చూసింది నువ్వే నమ్మలేవు. నీ కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు కూడా వస్తాయి తల్లి. ఆనందంతో నువ్వు ఎగిరి గంతులు కూడా వేస్తావు. ఊరు వాడ అంతా కూడా నీ పేరు మారిమోగిపోతుంది. ప్రతి ఒక్కరి నోట నీ పేరే ఉంటుంది. నీ శత్రువులు అయితే అయ్యో దేవుడా, ఇదేంటి ఇంత తక్కువ సమయంలో ఇతను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు, ఇంత మంచి పేరు ఎలా తెచ్చుకున్నాడు అని తల్ల పట్టుకొని ఏడుస్తారు బిడ్డ. నిన్ను చూసి కుళ్ళుకుంటారు. నీకు చెప్పేది ఏంటంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతోంది. దాని గురించి నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. ఈ సంఘటన నీ జీవితంలో 72 గంటల్లో జరగబోతోంది. ఎందుకంటే ఇది సాధారణ మార్పు కాదు తల్లి. నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక గొప్ప సంఘటన. నువ్వు పేదరికం నుంచి రాజువి అవ్వబోతున్నావు. ప్రతి చోట నీ పేరే వినిపిస్తోంది. నువ్వు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రతిదీ నీకు లభించబోతోంది. అది కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, గౌరవం కావచ్చు, కీర్తి కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, నీకు కావాల్సింది ఏదైనా కావచ్చు తల్లే. అన్నీ నీకు దక్కి తీరుతాయి. అలాగే ఈ 4 కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ 4 విషయాలు ఏంటో తెలుసుకోవటమే నీకు మిగిలి ఉంది ఇప్పుడు. అవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. నీ కర్మలకి తగిన ఫలితం రాబోతోంది. నువ్వు గతంలో చాలా అంటే చాలా కష్టపడి బతుకుతూ వచ్చావు, కాలాన్ని గడుపుతూ వచ్చావు. కానీ అప్పుడు నీకు తగిన ఫలితం అనేది లభించలేదు తల్లి. అయితే ఇప్పుడు
నీ జాతకం మారబోతోంది, నీ జీవితం మారబోతోంది. ఎందుకంటే నీ సాయి నీ మంచి కర్మలను చూశాడు, గమనించాడు, నీ కష్టాలని పరీక్షించాడు. ఇప్పుడు నీ కష్టానికి తగిన ఫలితం లభించే సమయం అయితే వచ్చేసింది తల్లి. కాబట్టి ఈ సమయం నీకు చాలా ప్రత్యేకమైనది. నీకు కష్టాలు తొలగిపోయి కొత్త మార్గాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయి. గత కొంతకాలంగా నువ్వు చాలా దుఃఖాలను, కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటున్నావు. చాలా బాధపడుతూ వస్తున్నావు. చాలాసార్లు నువ్వు గుడ్డిగా నమ్మిన నీ సొంత మనుషులే నిన్ను మోసం చేశారు, తర్వాత నీకు బాధ కలిగించారు. కానీ ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నీ సమయంగా మారబోతోంది. ప్రతిదీ అనుకూలంగా మారబోతోంది. సమయం నీ చేతుల్లోకి రాబోతోంది. నీ అదృష్టం 4 రెట్లు ప్రకాశించబోతోంది. ఇప్పుడు నిన్ను మోసం చేసిన వారి నిజ స్వరూపం బయటపడబోతోంది తల్లి. వారి నిజం నీ ముందుకు రాబోతోంది. నీ నిజమైన మిత్రుడు ఎవరో, నీ అతిపెద్ద శత్రువు ఎవరో, మరియు నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారి నుండి, వీరు ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాలో ప్రతి ఒక్కటి నీకు చెప్తాను. నీ సాయి కృపతో అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి. కానీ ఒక సామెత అయితే ఉంది కదా, ఎవరి కోసం గోతులు తవ్వతారో వారే ఆ గోతులో. ఎందుకంటే సాయి ఇంటిలో ఆలస్యం ఉండొచ్చేమో కానీ అన్యాయం ఉండదు. ఎందుకంటే నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు మంచి ఫలితాలు లభిస్తాయి, నువ్వు చెడు కర్మలు చేస్తే నీకు చెడు ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే నీ సాయి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదు. ఆయన వచ్చేటప్పుడు, నీ సాయి ఇచ్చేటప్పుడు తలుపులు బద్దలు కొట్టుకొని మరీ నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో బాధపడవలసిన అవసరం అయితే లేదు. కేవలం పరిష్కారం మరియు అద్భుతాలకు సమయం మాత్రమే రాబోతోంది. ఇప్పుడు నీ సాయి నీతో ఉన్నాడు, నీ ఇంట్లో కొలువు తీరబోతున్నాడు. ఈ ఉనికి సాధారణమైతే కాదు తల్లి, ఇది నీ జీవితం పూర్తిగా మారే క్షణం అయితే వచ్చేసింది. ఆకాశం నుండే శుభ సంకేతాలు కూడా నీకు అందుతాయి. ఇప్పుడు విజయం, శాంతి మరియు సంపద నీ వైపు దూసుకు వస్తున్నాయి. నీ సాయి దయ చూసినప్పుడు సగం కాదు, పూర్తి ఆశీర్వాదం ఇస్తాడు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తాడు. ఇది నీ సాయి యొక్క వరద హస్తం తల్లి. నీ తలపై ఉన్న సమయం మరియు అతని ఆశీర్వాదం నీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించేస్తుంది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి. అది ధనస్థితి కావచ్చు, కుటుంబ సంబంధాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మనసు యొక్క స్థిరత్వం కావచ్చు. ఇది లోపల శక్తి మేల్కొనే సమయం తల్లి. మరియు నీ సాయి ఆశీర్వాదంతో ప్రతి మార్గం స్వయం చాలకంగా సులభంగా మారబోతోంది. ఏదైతే జరుగుతుందో అది నీ సంకల్పం ద్వారా మాత్రమే కాదు, నీ సాయి ప్రణాళిక ద్వారా జరుగుతోంది. ఈ సంఘటనలు నీ నియంత్రణకు మించినవిగా ఉంటాయి, కానీ చివరికి ఓ పక్షమే జరుగుతుంది. అప్పుడు నీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతోంది. రాబోయే కాలంలో నీ నియంత్రణకు మించిన సంఘటనలు జరగబోతున్నాయి, మరియు నువ్వు కోరుకున్న వాటిని ఆపలేరు. అది నీ సాయి ఆశీర్వాదంతో నీ జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చే సమయం అయితే వచ్చేసింది. కొందరికి ఇది సంపదకు సమయం అయితే, కొందరు కష్టాలను తీర్చుకోవలసిన సమయం, కొందరు కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. భగవంతుడు నీ సాయి తన ఆశీర్వాదాన్ని కురిపించినప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా మహారాజు కావచ్చు. ఇది నీ తలరాత మారబోయే సమయం. ఇది నీ సాయి లీల. నీ ప్రభావం నీ జీవితంపై, నీ సాయి ఆశీర్వాదాలు నీ జీవితంపై లోతుగా ఉంటాయి. మరియు నీ జీవితం ఒక కొత్త దిశలో ఎలా సాగుతుందో నువ్వు చూస్తావు. ధైర్యంగా ఉండు తల్లి. అంతేకాదు, జరుగుతున్నదంతా కూడా నీ సాయి కోరిన మేరకే జరుగుతుందని నమ్ము. ఆయన ఎప్పుడూ నీ చెంతనే ఉంటాడు, నీ జీవితంలోనే ఉంటాడు. నీ జీవితంలో మార్పులు వస్తాయి. అంతేకాదు, కొన్నిసార్లు ఈ మార్పు ఇంత పెద్దదిగా ఉంటుంది, ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది ఆ మార్పును చూసి. అయితే నీకు కొత్త ఉదయం వైపు ఎలా వెళ్ళబోతున్నావో ఇప్పుడు నీ కర్మలపై నువ్వు దృష్టి పెట్టక తప్పదు. ఎందుకంటే ఈ సమయం చాలా ముఖ్యమైనది. జరగాల్సింది జరిగి తీరుతుంది. దీన్ని ఆపే శక్తి అయితే ఎవ్వరికీ కూడా లేదు. ఇప్పుడు నువ్వు నీ పాత సమస్యలని వదిలి ముందుకైతే సాగాల్సిందే. ఎవరైనా నీకు ఏదైనా చెప్పినా దాన్ని విమర్శించండి. నీ మార్గంలో నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నీ సాయి కృపతో ఈ సమయం ఇప్పుడు మారబోతోంది. అవును, ఒక
లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు చిన్న చిన్న సమస్యలు నిన్ను ఎప్పుడూ కూడా ఆపలేవు అంటారు కదా. ఇప్పుడు నీ ఆలోచనలు మార్చుకొని నీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి. ఈ క్షణం నీ జీవితానికి ఒక చాలా పెద్ద శుభవార్త అయితే తీసుకొచ్చింది. రాబోయే సమయం నీ జీవితంలో అతి పెద్ద మార్పును నిర్మించబోతోంది. నువ్వు ఏదైనా కష్టం ద్వారా వెళ్తున్నట్లయితే చింతించాల్సిన అవసరం లేదు. ఈ మాట గుర్తించుకో. ఎందుకంటే సాయి ఎవరిపై దయ చూపుతాడో వారి జీవితం ఆనంద వర్షం కురుస్తుంది. మరియు ఒక పేదవాడు కూడా రాత్రికి రాత్రే ధనవంతుడు కావచ్చు. రాబోయే 72 గంటలలో ఒక మార్పు జరుగుతుంది. అది నిన్ను పేదరికం నుండి నేరుగా ధనవంతునిగా మార్చగలదు. ఇది కొంతమంది కష్టపడతారని, మరికొందరి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని సూచిస్తుంది. నీ సాయి దయ తలిచినప్పుడు ఏ పరిస్థితి కూడా అసాధ్యం కాదు తల్లి. నీకు కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నట్లయితే ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇది నీ సాయి నిన్ను పరీక్షిస్తున్న సమయంగా భావించి తీరాలి. ఏది జరిగినా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోబిడ్డ. అంతేకాదు సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ముఖంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ఇప్పటి వరకు నిన్ను దూరం పెట్టిన వారు ఇప్పుడు నిన్ను పొగుడుతారు. మరియు నిన్ను వ్యతిరేకించిన వారి మాటలు ఆగిపోతాయి. ఎందుకంటే ఈ సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది. అది నీ ఆనందాన్ని ఆకాశానికి చేరుస్తుంది. నీ జీవితంలో ఒక అద్భుతమైతే జరుగుతుంది. దానితో నీకు కలలన్నీ కూడా నిజమైపోతాయి. నీ అదృష్టం ప్రకాశిస్తుంది. అంతేకాదు నీ జీవితం మారిపోతుంది. నీ విజయం యొక్క కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నిన్ను ప్రశంసిస్తారు. నీ కష్టం ఫలిస్తుంది మరియు నీ విజయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ విజయం ఎంత గొప్పదిగా ఉంటుంది అంటే నువ్వు నిన్ను ఆపుకోలేవు మరియు ఆనందంతో ఊగిపోతావు, ఉప్పొంగిపోతావు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే తల్లి. ఎందుకంటే రాబోయే కాలంలో నీ జీవితంలో ఇంకా ఇంకా గొప్ప మార్పులు వస్తాయి, చూస్తావు. నువ్వు కలలు కంటున్న విజయం ఇప్పుడు నిజం కాబోతోంది. ఇప్పుడు నీ కష్టం మరియు ఉన్నత శిఖరాలకు చేర్చే సమయం అయితే వచ్చేసింది. సిద్ధంగా ఉండు. నీ ప్రత్యర్థులు కూడా నీ విజయాన్ని అంగీకరిస్తారు. అయితే నెరవేరనున్న కోరికలు ఏంటో తెలుసా తల్లి నీకు? ఇప్పుడు నీ ఇంటి ప్రాంగణంలో సంతోషాలు కురుస్తున్న ఆ క్షణం ఎంతో దూరంలో అయితే లేదు. సంవత్సరాలుగా నువ్వు నీ హృదయంలో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెమ్మదిగా తీరుతాయి. నీ అదృష్టం యొక్క మూసి ఉన్న ఖజానా ఇప్పుడు తెరుచుకోబోతోంది బిడ్డ. మరియు దాని నుండి అదృష్టపు వెలుగులు ప్రసరిస్తుంది. అది నిన్ను మాత్రమే కాదు, నీ మొత్తం కుటుంబాన్ని కూడా ప్రకాశవంతంగా చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఊహించని ప్రతిపాదనలు నీకు లభిస్తాయి. నువ్వు పని చేసే చోట కొత్త అవకాశాలు, వ్యాపారంలో అభివృద్ధి, విస్తరణ, సమాజంలో నీ మాన ప్రతిష్ట అకస్మాత్తుగా ఒక్కసారిగా పెరిగిపోతాయి. నువ్వు అసలు ఊహించి ఉండవు. ప్రజలు నీ ఇంటి నుండి ప్రేరణ పొందుతారు మరియు నీ అనుభవాలను వినడం ద్వారా తమ జీవితంలో మార్పులు తెచ్చుకుంటారు. గతంలో ఎక్కడ అడ్డంకులు ఉండవో ఇప్పుడు అక్కడ మార్గాలు స్వయంచాలకంగా ఏర్పడతాయి. నీ సాయి కృపతో అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తయిపోతాయి. కఠినమైన పనులు కూడా సులభంగా మారిపోతాయి. ఇప్పటి వరకు కష్టంగా అనిపించిన మార్గాలే ఇప్పుడు నీ విజయాలకు వేదిక కాబోతున్నాయి తల్లి. గుర్తించుకో, ఇవన్నీ ఊరికే జరగటం లేదు. ఇది నీ కర్మల ఫలితం, నీ శ్రద్ధ ఫలితం మరియు నీలో దాగి ఉన్న ఆత్మబలం యొక్క ఫలితం. దాన్ని ఇప్పుడు విశ్వం గుర్తించింది, ఈ ప్రకృతి గుర్తించింది, నీ సాయి గుర్తించాడు. నీ సాయి మద్దతు ఇచ్చినప్పుడు విధి కూడా మోకరిల్లుతుంది. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే ఇది లేచి నిలబడటానికి, ముందుకు సాగటానికి మరియు నీ విధిని కొత్త రూపాన్ని ఇవ్వటానికి సమయం అయితే వచ్చేసింది. నీ జీవితంలో ఈ కొత్త ఉదయం ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది తల్లి. అవును, ఇది నిజం చెబుతున్నాను బిడ్డ. ఈ 4 విషయాలు నీకు నిజంగానే జరుగుతాయి. ఒక శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు. అలాగే నీ సాయి అనుగ్రహం కలిగించినప్పుడు అడ్డంకులు వాటంతట అవే దానంతట అవే తొలగిపోతాయి. నువ్వు ఎప్పుడు భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నీ సాయి త్వరలో నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కోరికను, కలను నెరవేర్చబోతున్నాడు. 4 విషయాలను నిర్ణయించాడు. నువ్వు ఎదురు చూస్తున్న గొప్ప మార్పులు అయితే జరగబోతున్నాయి.
ఇవి ఒకటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు నీ ప్రయత్నాలకు అడ్డంగా నిలిచిన ప్రతి ఆటంకము తొలగిపోతుంది. నీ పనుల్లో ఎలాంటి అవాంతరాలు కూడా ఉండవు. నువ్వు ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. నీ దారిలో ఉన్న ప్రతి అడ్డంకి కూడా తొలగిపోతుంది. నీ లక్ష్యాలను చేరుకోవటానికి మార్గం తయారవుతుంది తల్లి. నీ సాయి పూలబాటను తయారు చేస్తున్నాడు. అంతేకాదు, ఇక రెండవ విషయం ఏంటి, ధనలాభం మరియు ఆర్థిక పురోగతి. ఆర్థిక సమస్యలు నిన్ను వేధించిన కాలం ముగిసింది. ఇప్పుడు నువ్వు అనూహ్యంగా ధనాన్ని పొందబోతున్నావు. అది ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు కావచ్చు, లేదా ఊహించని కొత్త ఆదాయ మార్గాలు కావచ్చు. నీ అదృష్టం తలుపు తెరుచుకుంది. ఆర్థికంగా నువ్వు ఉన్నత స్థానానికి అయితే చేరుకుంటున్నావు. ఇక మూడవది ఏంటి అంటే సంబంధాలలో మాధుర్యం. కుటుంబంలో లేదా బంధువులలో ఉన్న విభేదాలు, అపార్థాలు తొలగిపోయి సంబంధంలో ప్రేమ, ఆప్యాయత మరియు సామరస్యం పెరుగుతాయి తల్లి. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఇది మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుంది. ఇక నాలుగవది కీర్తి మరియు గౌరవం. నీ కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. సమాజంలో నీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నువ్వు చేసిన పనులకు ప్రశంసలు కూడా అందబోతున్నాయి. నిన్ను గతంలో పట్టించుకోని వారు ఇప్పుడు నిన్ను గౌరవిస్తారు, ఆకాశానికి ఎత్తేస్తారు. నీ కృషికి లభించే గుర్తింపు నీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది తల్లి. అయితే ఈ సమయంలో నువ్వు చెయ్యకూడని పనులు ఏంటంటే, ఇప్పుడు సానుకూల మార్పులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్పే ఈ పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒకటి, నిరాశ మరియు ప్రతికూల ఆలోచనలు. నీ జీవితంలో నుంచి ఇవి తీసేయాలి. నీ జీవితంలో మంచి జరగబోతోందని నువ్వు నమ్మాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశ చెందుకు తల్లి, లేదా ప్రతికూలంగా ఆలోచించకు. నీ ఆలోచనలు నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. గతంలో జరిగిపోయిన పాత కష్టాలు, వైఫల్యాలను గురించి పదే పదే ఆలోచించి అస్సలు బాధపడకు, మనసు పాడు చేసుకోకు. గతాలని వదిలిపెట్టు. పట్టుకుని వేలాడటం భవిష్యత్తు వైపు అడుగులు వెయ్యకుండా నిన్ను ఆపేస్తుందని గుర్తించుకో. తర్వాతది ఇతరులతో అనవసరపు వాదన లేదా ఘర్షణలు. ఈ సమయంలో నీ విజయం కోసం కేంద్రీకరించవలసిన సమయం, వాటి కోసం కాదు. ఇతరులతో చిన్న చిన్న విషయాల కోసం వాదనలకు దిగటం లేదా ఘర్షణ పడటం వల్ల నీ శక్తి వృధా అవుతుంది. ప్రశాంతంగా ఉండు తల్లి. తర్వాతది ఆత్మవిశ్వాసం కోల్పోవటం. నీకు అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని గుర్తించుకోవాలి. నీ సామర్థ్యంపై నీకు నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం నీ పురోగతిని అడ్డుకుంటుంది. తర్వాతది అసూయపరుల మాటలు వినటం. నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు నిన్ను నిరుత్సాహపరచటానికి ప్రయత్నించవచ్చు. వారి ప్రతికూల మాటలను అస్సలు పట్టించుకోవద్దు. నీ లక్ష్యంపై దృష్టి సారించు. తర్వాతది సోమరితనం, నిర్లక్ష్యం. శుభ సమయం వచ్చింది కదా అని సోమరితనంగా అస్సలు ఉండకు. నీ ప్రయత్నాలను నువ్వు కొనసాగించాలి. నీ సాయి ఆశీస్సులతో పాటు నీ కృషి కూడా అవసరం, తోడు కూడా అవసరం. నీ జీవితంలో అద్భుతమైన మార్పులను ఆకర్షించటానికి మరియు ఆటంకాలను తొలగించుకోవటానికి నీ సాయి చెప్పిన పద్ధతుల్ని నువ్వు తప్పక పాటించి తీరాలి బిడ్డ. కొన్నింటిని పట్టుకోవాలి, కొన్నింటిని వదలాలి. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఎంతో ఎరుకతో ఉండాలి. ఏ మరుపాటు వద్దు, నిర్లక్ష్యం వద్దు, అశ్రద్ధ వద్దు, అజాగ్రత్త వద్దు. ఎందుకంటే అదృష్టం నీ గుమ్మంలో కాచు కూర్చుంది. ఎప్పుడు నీ జీవితంలోకి రావాలా అని 72 గంటలు మాత్రమే ఉంది. ఈ క్షణంలో నువ్వు ఏ పొరపాట్లు చేసినా, ఏ తప్పులు చేసినా, ఏ చిన్న అజాగ్రత్త చేసినా, నిర్లక్ష్యం చేసినా, నెట్టేసినా, తోసిపుచ్చినా అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ తిరిగి రావడానికి జీవిత కాలం సరిపోతుంది. మళ్ళీ నువ్వు జీవితంలో పొందలేవు. నీ సాయి ఇంతగా నీ కోసం చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా అయితే నువ్వు నీ సాయి చెప్పినట్టు విని తీరాల్సిందే. నీ భవిష్యత్తుని మార్చడానికే నీ సాయి ఈరోజు ఈ సందేశంతో వచ్చాడు. బిడ్డ, రాబోతున్న సమయంలో మహారాజువి నువ్వే, రాసి పెట్టుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఎంతో మందికి ఓదార్పు కల్పిస్తుంది, ఊరట కలిగిస్తుంది, నిరాశగా ఉన్న వాళ్ళకి జీవితం మీద ఆశ కలిగిస్తుంది. బాబా గారి మాట, ప్రతి ఒక్క మాట కూడా గుండెళ్ళు తాకుతుంది. ఎవరైతే జీవితం మీద నిరాశతో ఉన్నారో, విసిగిపోయి ఉన్నారో, విరక్తితో ఉన్నారో అలాంటి వారికి ఒక భరోసా ఇస్తుంది. సాయి తోడు ఉన్నాడు అన్న ఒక భరోసా అయితే ఎంతో మందికి ఇస్తుంది. ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని భావిస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక అత్యంత అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుకు వస్తాను.
అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.